ఉదయాన్నే సూర్యుడు మెల్లగా వెలుగులు చిమ్ముతున్నాడు. పక్షులు కిలకిలలాడుతున్నాయి. ఆ అందమైన ఉదయం అను మరియు రవి పార్క్కి ఆడుకోవడానికి వచ్చారు. రవి, ఈ పార్క్ ఎంత అందంగా ఉందో చూడు. అవును అను, ఈరోజు చాలా సరదాగా ఆడుకుందాం. ఇద్దరూ నవ్వుకుంటూ ముందుకు వెళ్లారు. కాని అక్కడ వాళ్లకు ఒక చిన్న ఆశ్చర్యం ఎదురైంది. పచ్చిక మధ్యలో ఒక చిన్న మొక్క పెరుగుతోంది. దాని పక్కనే ఒక చిన్న గిల్లి ఎంతో జాగ్రత్తగా కూర్చుంది. హే పిల్లలు, జాగ్రత్తగా ఆడండి. ఈ మొక్క చాలా చిన్నది. అరే, గిల్లి మాట్లాడుది. హాయ్ చిన్ని, నువ్వీ మొక్కను చూసుకుంటున్నావా? అవును, ఇది ఒకరోజు పెద్ద చెట్టవుతుంది. చిన్ని మాటలు విన్న తరువాత వాళ్ళు జాగ్రత్తగా ఆడాలని అనుకున్నారు. కాని ఆటలో మునిగిపోయిన రవి ఒక చిన్న పొరపాటు చేశాడు. రవి బంతిని బలంగా కొట్టాడు. ఆ బంతి నేరుగా వెళ్లి చిన్న మొక్కను తాకింది. అయ్యో రవి, మొక్క పడిపోయింది. నేను కావాలని చేయలేదు. చిన్న లక్ష్యం కూడా ప్రకృతి నష్టం చేస్తుంది. అవును, మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇకపై ఇలా జరగకుండా చూద్దాం. అవును, ప్రకృతిని కాపాడుకోవాలి. రవి వెంటనే మొక్కను జాగ్రత్తగా ఎత్తుకున్నాడు. అను మట్టిని సరిచేసింది. సారీ చిన్ని, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. మనం కలిసి ఈ మొక్కను కాపాడుదాం. తప్పు చేసిన తర్వాత దాన్ని సరిచేయడం కూడా మంచి పనేం. ఇద్దరూ ప్రేమగా మొక్కను మళ్లీ నిలబెట్టారు. ఆ చిన్న మొక్క మళ్లీ నవ్వినట్టుగా కనిపించింది. అను మొక్కకు నీళ్లు పోసింది. రవి మొక్క చుట్టూ చిన్న కంచె కట్టాడు. ఇక నుంచి నేను ప్రకృతిని కాపాడుతాను. చెట్లు మనకు జీవమిస్తాయి. మంచి మనసు ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది. రోజులు గడిచాయి. ఆ చిన్న మొక్క నెమ్మదిగా పెరగడం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత అను మరియు రవి మళ్లీ పార్క్కి వచ్చారు. వావ్, చిన్న మొక్క ఇప్పుడు పెద్ద చెట్టవుతోంది. చూడు, పక్షులు కూడా వచ్చాయి. మీ ప్రేమ వలె ఇదిలా పెరిగింది. ఆ రోజు రవి ఒక గొప్ప విషయం నేర్చుకున్నాడు. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తుంది. అడవి చాలా అందంగా ఉంది. అవును, ప్రకృతిని కాపాడాలి. ప్రకృతిని కాపాడమంటే మన భవిష్యత్తును కాపాడటం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అందమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.